వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్. ఏంది ఇలా ఇక్కడ ఆగి మాట్లాడుతాను అనుకుంటా. అలా ఇగో ఇప్పుడే చరణ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. ఓ చరణ్ బండి మన బండి. ఓ చరణ్ పెరిమాన్ల లోపల ఉన్నాడు. ఏం చేసుకుంటాడో ఏమో లోపల. అమ్మాయి కూడా ఉన్నది లోపల. మరి ఏం చేస్తాడేమో చరణ్ పెరిమాన్ల. మరి లోపల గల్లీ మీద దర్దర్ చేస్తాడేమో మా చరణ్ పెరిమాన్ల. మరి ఇగో లోపల ఏమో మరి చరణ్ పెరిమాన్ల ఏం చేస్తాడో ఏమో. లోపల రా అంటాడు. పోతాను లోపలికి. చరణ్ పెరిమాన్ల ఏ అమ్మాయితో ఉన్నాడో మీకు ఇవాళ యూట్యూబ్లో పెడతా. ఇక కొంచెం 4 రోజులు అయితే అంది బ్లాగులు తీయక. ఇవాళ తీస్తానా కొంచెం అట్లా అయిపోయింది. అంత మధ్యలో ఫుల్ గ్యాప్ వచ్చి మొన్న పెట్టిన 4 days బ్యాక్ వీడియో మళ్ళీ ఇవాళ పెడతానా. ఇక చరణ్ పెరిమాన్ల ఏం చెప్తాను చూడుర్రి. సిగ్గుపడతాడు. ఏ అమ్మాయితో మాట్లాడతాడు ఏమో. అమ్మాయి ఏదో రూమ్లో పెట్టిండు అమ్మాయిని. మావాడు తెలుసా. ఇగో ఈ రూమ్లో దాచిపెట్టిండు అమ్మాయిని. ఇగో తింటాడు చరణ్ పెరిమాన్ల. ఇగో ఇగో షార్ట్ వేసుకుని ఇగో చూడు. అందగాడ అందాలన్నీ అందుకోవా అంటారు అమ్మాయిలు. ఈయన చూస్తే ఇట్లా పడిపోతారు లైన్లో తెలుసా. ఇగో మావాడు ఇగో దీంట్లో జాయిన్ అవుతా అన్నంట. ఏందో ఇది చదవండి. ఇగో దీంట్లో జాయిన్ అవుతా అన్నట మావాడు. ఇగో ఆ ముసలోడు మావాడే వెనక అద్దాలు పెట్టుకొని వచ్చింది. ఇగో ఈ బుడ్డపూరుడు ఆశ. ఇగో ఆ అమ్మాయి రాజ్ కుమార్. ఈ వెనక నేను. వీడు దత్తు. వీడు శ్రీకర్. వీడేమో వీడెవడు. వీడు ఉన్నారు వీళ్ళంతా. వీడు మా వాళ్ళు. ఇగో వీడు ఆశగాడే. చెరువు కూడా దాటరా. రేతులు తెగమంటే తెంగుతాడు. నీళ్ళల్లో నడవని ఉచ్చ పోసుకుంటాడు. ఎందుకు ఇగో మావాడు చూడు ఏమో చెప్తాను. ఇప్పుడే మీ సేవకి వచ్చినాం. మనదే మీ సేవ. వీడికి వచ్చి మన పేరు చెప్పు. మనదే మీ సేవ. ఇగో దీనికి స్కానర్కి 5,000 ఉంటుంది. ఇగో ఇదే మీ సేవ. బినామీ ఉన్నారు మీ సేవకి. ఏం చెప్తాడు బినామీ ఉన్నారు మావాడు. ఇదేంది జేఎన్టీ బుక్లో తిరుగుతాను. కుక్క అటు తిప్పుతాళ్ళు ఇటు తిప్పుతాళ్ళు. ఏ పని అయితే లేదు. కాగితాలు పట్టుకుని వాళ్ళ అన్న కాగితాలు సరిపోయింది మావానికి. నాకు కూడా సరిపోయింది. అటు తిప్పుతాళ్ళు ఇటు తిప్పుతాళ్ళు. ఏందో ఇవాళ చరణ్ చచ్చిపోతాను తిరగలేక. మళ్ళీ బయటకు వచ్చినాం కదా. పేమెంట్ జిరాక్స్ తేవాలంటే చరణ్ బండి. చరణ్ పెరిమాన్ల లోపల ఉన్నాడు. వానికే గుద్దలం అవుతుంది. నాకు గుద్దలం అవుతుంది. ఈ అమ్మ అటు తిప్పించుకుంటారు ఇటు తిప్పించుకుంటారు. యూనివర్సిటీ వాళ్ళు ఇట్లనే ఉంటుంది. యూనివర్సిటీలు అంటే ఎట్లుంటుంది మళ్ళీ. ఇట్లా ఉండకుంటే ఎట్లుంటుంది మళ్ళీ. ఇది చిన్నది జస్ట్ 40 ఎకరాలు. మనం పోయింది ఐఐటి కాన్పూర్ 320 ఎకరాలు. అవో పెద్ద మనిషి చరణ్ పెరిమాన్లాగో. ఇది యూనివర్సిటీ. మనం పోయింది ఐఐటి. అవో చరణ్ కస బాగానే అవుతాం చరణ్ పెరిమాన్ల. ఏమో అక్క మనం చూసుకుంటూ పోతాం. మనం ఏం చేసినామని. ఏవో తిండి లేదు తికాన్ లేదు. మధ్యాహ్నంకి వెళ్ళి ఏసీ రెస్టారెంట్ తినబుద్ధి అవుతుంది. చరణ్ ఆడున్నాడు. కాలేజీలోకి వెళ్ళి బయటికి వెళ్ళంగానే ఫుల్ వాన పడుతుంది. వీడి దాకా తడుచుకుంటూ వచ్చి ఆగి మధ్యాహ్నంకి వెళ్ళి ఏంది లేదు. ఆగి ఎక్కువ తిన్నాం. చెరొకటి థమ్స్అప్ తాగుతాం. ఫుల్ వాన కొడుతుంది. ఏం చేద్దాం. ఇక్కడ ఆగినాం. ఇటు వచ్చి పెద్దమ్మ యాదవ్ నగర్ సర్కిల్ దగ్గర ఆగినాం. ఇగో చరణ్కి ఏమో కావాలంటే పాన్ షాప్ పోయిండు. ఏం తెచ్చుకుంటానేమో ఏం కాదు కానీ సోంపొట్లాలు తెచ్చుకుంటా అన్నాడు చరణ్. పోయిండు. పోతానం. చరణ్ వస్తాడు. చెప్పిన సోంపొట్లాలకు పోయిండు అని. వస్తాడు చరణ్. ఓకే ఇక ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నా. హరిబాద్ నుంచి వెళ్ళిపోతానా. ఓకే ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరి బ్లాగ్.